అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మనై కరిగిపోతా. రచయిత ఎనుగంటి వేణుగోపాల్ గారు. ఇక కథలోకి వెళితే, అమ్మా అనే మూలుగు హృదయ విదారకంగా గొంతు మూలల నుంచి పైకెగిసి పెదవుల అంచుల నుంచి జారి ప్రసవ వేదనగా ఆ గదిని ప్రతిధ్వనింపజేస్తోంది. కనురెప్పల్ని భారంగా మూసి పెదాల్ని బిగించి పెళ్ళుబికి వస్తోన్న బాధనంతా మునిపంటితో నొక్కేసి బెడ్పై అసహనంగా అటూ ఇటూ కదులుతూ పురిటి నొప్పులతో యాతన పడుతున్నాను. నా ఊపిరిలో ఊపిరై, నా అణువణువు తనదై, నా రూపానికి ప్రతిరూపమై నాలో జీవం పోసుకుంటున్న ప్రాణి, నా రక్తమాంసాలు పంచుకొని మరో మాంసపు ముద్దై రూపుదిద్దుకొని నా పేగు తెంచుకొని నా గర్భకోశం దాటి ఈ పుడమిపైకి అడుగిడబోతున్న వేళది. తీయని మాతృత్వపు అనుభవం అపురూపమవుతుంటే, తెలియని మధురానుభూతేదో నాలో ఆవిష్కరింపబడుతుంటే, ఓ మంచు అలా ఎగిసిపడినట్టు, ఓ వెన్నెల స్వప్నం చెదిరినట్లు చప్పున మెలకువయ్యింది. నాకేమో నిద్ర రావట్లేదు, నువ్వేమో హాయిగా పడుకున్నావా అంటూ చిరుకోపం ప్రదర్శిస్తూ నన్ను అల్లరిగా తడుతూ చిలిపిగా మారాం చేస్తున్నట్టు, వెన్నముద్ద కదలినట్టు గర్భంలోంచి శుతిమెత్తని ప్రకంపనలు. తుల్లిపడి నిద్రలేచాను. రాత్రి వేళది. సమయం ఎంతయిందో తెలియదు. ఇంతలో నిద్రలోనే నా వైపు తిరిగిన శ్రీవారు తన కుడిచేయిని నా పొత్తికడుపు మీద పడేసి నన్ను మరింత దగ్గరగా హత్తుకున్నారు. లోపలున్న శిశువుకి గాలి ఆడక ఉక్కిరి బిక్కిరై తిరిగి గొడవ పడుతుందేమోనని శ్రీవారి చేయిని సుతారంగా పొత్తికడుపు మీద నుంచి తీసి కాస్త ఎడంగా జరిగాను. కిటికీలోంచి పిల్ల తెమ్మరలు వచ్చి తనువునంతా చల్లగా స్పృశిస్తుంటే నా మనసుకు ఎంతో హాయి అనిపించింది. కానీ శిశువు లోపల ఇరుకిరుగ్గా ఎంత ఇబ్బంది పడుతుందో, మరింత చిరాకు పడుతోందో, లేకపోతే సనుగుడులా ఆ కదలికలేంటి, గర్భసంచిలోంచి త్వరగా బయటి ప్రపంచంలోకి కాలు మోపాలని ఎంతిదిగా ఆరాటపడుతోందో, ఆ అసహనపు కదలికలు తెలియపరచడం లేవు. పిచ్చి తల్లి ఇన్నేళ్లకి నన్ను కనికరించి తల్లిగా నన్ను ప్రమోట్ చేసి నన్ను మాతృమూర్తిగా లోకానికి పరిచయం చేస్తూ కన్నతల్లి జన్మ తరింపజేయడానికి ఉవ్విళ్ళూరుతున్నట్టుంది చిట్టి తల్లి. ఉమ్మనీరు దాటి బయటి ఊపిరి పీల్చుకోవడానికి సమయం రావద్దు? నా ఊహకి నాకే నవ్వొచ్చింది. శిశువుని వాత్సల్యపూరితంగా బుజ్జగిస్తున్నట్టు ప్రేమగా అరచేత్తో పొత్తి కడుపుని తడుముకున్నాను. ఈ మాతృమూర్తి స్పర్శలోని ఆప్యాయతకి కాస్త ఊరట కలిగినట్లుంది. ఆందోళన చెదరి అంతా ప్రశాంతమైపోయినట్లు నిశ్శబ్దమైంది లోపల. ఆ మాత్రపు ఆలంబనకే అంతవరకు అలజడి సృష్టించి నన్ను ఆట పట్టించిన గర్భస్థ శిశువు అల్లరి ఆపి బుద్ధిగా బజ్జున్నట్లుంది. కదలికలు సద్దుమణిగాయి. తృప్తిగా ఫీల్ అయ్యాను. 0 వాట్ బల్బు వెలుతుర్ని చిన్నబుచ్చుతూ పౌర్ణమి వెన్నెల గదిలోకి ప్రసరిస్తోంది కిటికీలోంచి. కిటికీ అంచులు గుండా బయటకి దృష్టి సారించాను. నీలగిరి వృక్షాలు అలవోకగా కదులుతూ కనిపించాయి. చిరుగాలుల తాకిడికి వృక్షాలు స్పందించి పాడుతున్న లాలిపాటకి తలలూపుతున్న చిన్నారుల్లో చిగురుటాకులు రెపరెపలాడుతున్నట్లున్నాయి. అప్రయత్నంగా నా మదిని ఆలోచనలు మింగేశాయి. పెళ్ళై దాదాపు 10 ఏళ్లవుతోంది. ఎన్ని క్షణాలు నిర్లిప్తంగా రాలిపోయాయో, ఎన్ని నిమిషాలు నిరాసక్తంగా గడిచిపోయాయో, ఎన్ని రోజులు భారంగా దొర్లిపోయాయో మూగబోయిన కాలానికి తెలుసు. తల్లినయ్యే భాగ్యానికి నోచుకొని క్షణం వరకు గొడ్రాలిననే పేరిడబడి ఎన్నెన్ని చీవాట్లు తిన్నానో, ఎంతెంత నరకం అనుభవించానో, మరెంత క్షోభకి గురయ్యానో గుండెలోంచి ఈరిపోయిన కన్నీళ్ళకి తెలుసు. నాపై నాకే విరక్తి కలిగేలా ప్రతి ఒక్కరి చూపుల్లోనూ ఏహ్యభావం మెదిలి అందరి ప్రవర్తనలలోనూ నా పట్ల నిర్లక్ష్య ధోరణి కదలాడుతుంటే, అత్తమామలు ఆడపడుచులు చివరికి భర్త కూడా సూటిపోటి మాటలతో సూదుల్లా పొడుస్తుంటే హృదయం ముక్కలయ్యేది. పూలు పూసి సువాసనలు వెదజల్లి నిలువ నీడనిచ్చి సేద దీడ్చి చల్లని గాలినిచ్చి ఊరటగొల్పే చెట్టుకి కాయలు కాసే అవకాశం కలగకపోతే అది నేల మీద నిలవకూడదా? ఇదే అర్థం కాని ప్రశ్న మనసుని చెదపురుగులా తొలిచేది.
అన్ని వేళలా అత్తమామలకి సేవలు చేసి ఆపద సమయాల్లో ఆడపడుచులకి అండగా నిలిచి సర్వవేళలా భర్తకి తోడుగా నిలిచి అర్ధ భాగస్వామ్యమై అన్నీ సమకూర్చి సహకరించి అనురాగ దీపమై ఇంట్లో కొలువుదీరిన ఇల్లాలికి పిల్లలు కనే యోగం లేకపోతే ఆమె భార్యగా మనకూడదా? ఇదే వేదన ఆవేదనై అనుక్షణం నన్ను వెంటాడి వేధించేది. చివరికి ఏ దేవత నా మొర ఆలకించిందో, ఏ దేవుడు నా గోడు విని నన్ను కరుణించాడో నా జీవితాన వెలుగురేఖలు ప్రసరించాయి. ఇది ఏనాటి పుణ్యమో ఈనాటికి వరమై నా కడుపుని పండించింది. నా సుదీర్ఘ ప్రార్థన ఫలించి ఆశ చిగురించి ఈ జన్మకి సార్థకత ఈ రూపాన ప్రతిఫలించింది. నా పూజాఫలం దక్కి ఓ శుభోదయాన నేను నెలతప్పాను. తల్లిని కాబోతున్నాననే శుభవార్త నన్ను నిలువెల్లా పులకరింపజేసి పూర్తిగా పరవశింపజేసింది. ఆడదానిగా పుట్టడమే అదృష్టంగా తలిస్తే అమ్మను కాబోవడం, మాతృత్వ మధురిమల్ని ఆస్వాదించబోవడం అపురూపం కాక మరేంటి? ఆలోచనలతో అంతరంగం సుడులు తిరుగుతున్నా ఒకే ఒక్క క్షణం అలసటగా కండ్రెప్పల్ని అరమోడ్పు చేశాను. తిరిగి భారంగా కళ్ళు పూర్తిగా తెరచి తలెత్తి ఆ వెన్నెల వెలుగులో గోడమీది పెయింటింగుని పరికించి చూశాను ఆసక్తిగా. అక్కడ ఫారెక్స్ బేబీల్లాంటి పాపాయిలిద్దరు. ఒకప్పుడు నా ఉనికిని చూస్తేనే కళ్ళు చిట్లించుకొని మొహం తిప్పేసుకున్నట్లనిపించేది. కానీ ఇప్పుడు ఆనందాన్నంతా తమ బోసి నవ్వుల్లో పులుముకొని సంతోష కెరటాలై కేరింతలు కొడుతూ మాతో ఆడుకోవడానికో ముద్దులోలికే శిశువు రాబోతోందని ఉత్సాహంగా నా వంక చూస్తున్నట్లు అనిపిస్తోంది. అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఆ పెయింటింగులోనా, నా చూపుల్లోనా, లేక అదంతా వట్టి భ్రమ, నా హృదయాంతరంగా చింతనా ప్రభావమా? ఏదైతేనేం ఒకనాడు శిశిరానికి నేపథ్యంలా వెలవెలబోయిన ఈ బెడ్రూమ్ నేడు నవవసంతానికి వేదికల వెలుగులు కురిపిస్తోంది. ఈ గదిలోని అణువణువు ఆమని గీతము ఆలపిస్తున్నట్లుగా, ప్రతి వస్తువు ఆనందోద్వేగాలతో ఉరకలు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది. నా మనసు అలాగే తన్మయత్వంలో ఊగిపోతోంది. కాస్త తల వంచి మురిపెంగా పొట్టకేసి చూసుకున్నాను. ఉబ్బెత్తుగా ఎంత ముద్దొస్తోందో. తనివి తీరా మరోమారు ఆప్యాయంగా పొట్ట నిమురుకుంటూ ఉంటే ఏదో తెలియని పులకరింత నన్ను ఆవహించింది. మాతృత్వపు తలపు మనోహరమై నా ఎదని పరిమళింపజేస్తోంది. ఈ మధుర భావనల్ని నా సొంతం చేసుకొని ఈ అమృత క్షణాల్ని నేను పొదివి పట్టుకొని హత్తుకొని ఆనంద గడియల్ని శాశ్వతపరుచుకుందామనుకునే లోపునే అవి చేజారిపోయాయి. చిరు ఆశల దీపాన్ని నిరంకుశంగా ఊదేసిపోయాయి. చిరునవ్వుల జడిని నిర్ద్వంద్వంగా తరిమేసిపోయాయి. నేనిన్ని రోజులు ముద్దులలికే ఏ పసిడి నవ్వుల సవ్వడి కోసం కలవరించానో, ఏ మమకారపు అనుభూతి నా నరాల్ని స్వరపరచడం కోసం కలవరించానో అవన్నీ హఠాత్తుగా అదృశ్యమైపోయే తరుణం ఆయత్తమవుతుంటే చేష్టలుడిగిపోయాను. చలనం లేకుండా ఉన్నాను. దీనికంతటికీ కారణమేమంటే నిన్న రాత్రి 8 గంటల వేళప్పుడు మా వారు నన్ను వెంటబెట్టుకొని వెళ్ళి డాక్టర్తో జనరల్ చెకప్ చేయించారు. డాక్టర్ ఎప్పట్లా నార్మల్ చెకప్లు చేసి కొత్తగా స్పెషల్ టెస్టులు చేసి ఆరోగ్యానికి ఏం డోకా లేదని మరోమారు సర్టిఫికెట్ ఇచ్చేసింది. మరికొన్ని మందులు రాసిచ్చింది. ఇంటికి తిరిగి వచ్చాక అలసట అలుముకున్న శరీరానికి కాస్త రెస్ట్ అవసరమనిపించింది. బెడ్రూంలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయాను బద్ధకంగా. అతి తొందరలోనే నిద్ర ఆవహిస్తోందనడానికి సూచనగా కండ్రెప్పలు మూతబడబోతుంటే బయట హాల్లో నుంచి నెమ్మదిగా తల్లి కొడుకుల సంభాషణ వినిపించసాగింది. ముంచుకొస్తున్న నిద్ర బలవంతాన ఆగిపోయింది. ఏరా కావుడు, నీ పెళ్ళాన్ని డాక్టరమ్మకి చూపించావా? అడుగుతోంది మా అత్తగారు. చూపించానమ్మా, సమాధానం చెబుతున్నాడు ఆయన. ఆ పరీక్షలు గట్రా కూడా చేయించమన్నాను, చేయించావా? మాట్లాడవేంరా కావుడు, పుట్టబోయేది మగపిల్లాడా ఆడకూతురా? ముందుగానే తెలియడానికి అవేవో పరీక్షలు చేయిస్తున్నారటగా. ఈ మధ్య ఆ పరీక్షలు చేయించావా అని అడుగుతుంటే సమాధానమీయకుండా మూగలా నిలబడతావేంరా? కాస్త గొంతు హెచ్చించింది. అబ్బా, నీవు చెప్పినట్టే చేయించానులేవే, పెద్దగా అరవకు.
ఏం చెప్పిందిరా డాక్టరమ్మ? ఏం చెబితే ఏమిటే ఇప్పుడు? పుట్టబోయేది ఎవరైనా తప్పదు కదమ్మా. తప్పదంటావేంట్రా? అంటే అది కనబోయేది ఆడపిల్లనేనా? ఎవరైతే ఏంటి? ఇన్నాళ్ళకి ఈ నట్టింట్లో పసిపాప కేరింతలు వినబడబోతున్నాయి. నేను తండ్రిని కాబోతున్నాను. చాలే సంబడం. సిగ్గు లేకపోతే సరి. మరో ఆడపిల్ల ఈ ఇంట్లోకి కాలు మోపడానికి చస్తే ఒప్పుకోను. ఉలిక్కి పడ్డాను. మగత నిద్ర మత్తు వదిలింది. 7 ఆడపిల్లల తర్వాత మగనలుసువి నువ్వు పుట్టావురా. మీ అందరి నోళ్లలోకి 4 వేళ్ళు పోవడానికి, మీరడిగింది అమర్చడానికి, కోరింది తెచ్చిపెట్టడానికి మీ నాన్న నేను కలిసి ఎన్ని ఊడియాలు చేశామో, ఎంత నరకయాతన పడ్డామో నీకు తెలీదు. అదంతా పక్కన పెట్టు. దీనికి తోడు నీ అక్కలందరికీ ఒకరో ఇద్దరో ముగ్గురో అందరూ ఆడసంతానమే. తిరిగి నీ కడుపున కూడా ఆడపిల్లేనంటే నేను ససేమీరా ఒప్పుకోను. ఈ ఇంట్లోకి వస్తే మగపిల్లాడే రావాలి. కంటే నీ పెళ్ళాం బాబునే కనాలి హుకుం జారీ చేసిందామె. అబ్బాయినే కని తీరాలంటే అది మన చేతుల్లో లేదు కదమ్మా. నిజమే కావచ్చు, కానీ ఆడపిల్లను భూమి మీదకు రాకుండా మాత్రం మన చేతుల్లో పనేగా. అది వింటున్న నేను స్టన్ అయిపోయాను. పిడుగు నడినెత్తి మీద పడ్డట్టు ఊపిరి స్తంభించింది. ఆవిడ ఆలోచనంతా భ్రూణహత్య గురించి. అర్థమైన మరుక్షణం పొల్లు జలతరించింది. బద్దలైన అగ్నిపర్వత శిఖరపు అంచుల్లోంచి పొంగిన లావాను నిలువెల్లా కమ్మేస్తున్న అనుభూతి. ఆయనగారేం సమాధానం చెబుతారోనని భయంగా చెవులు రిక్కించాను. ఏం మాట్లాడడం లేదు. ఆ కొడుకు తల్లి మాట తీసేయనూ లేడు, అలా అని ఎదిరించనూ లేడు. పూర్తిగా తల్లిచాటు బిడ్డ. చెప్పేది వినే రకం, చేయమన్నది తలూపుతూ చేసే రకం. గర్భంలోని పిండం గర్భంలోనే పోయేటట్లు నేను చూసుకుంటాను అంటోందామె. ఆమె పథకం విని నిలువెల్లా వణికిపోయాను. వల్లంతా చెమట్లు పట్టేస్తుంటే ఆర్తిగా పొట్ట తడుముకున్నాను. దుఃఖం పొంగుకొచ్చింది. నా మాంసపు ముద్ద ఆడపిల్లై కళ్ళు తెరవకుండా ఉండేటందుకు వాళ్ళు తలపెట్టిన ఘోర ఆకృత్యం చెవులారా విన్నా నా కన్రెప్పలు తడిసి కన్నీటి ముద్దలవలేదు. గుండె తల్లడిల్లలేదు. గుండె దిటవు చేసుకున్నాను. మనసు మూగబోలేదు. మమకారం పెళ్ళుబికింది. హృదయం గడ్డకట్టలేదు. వాత్సల్యమై పొంగింది. ఎద శిథిలమవలేదు. ధైర్యం చిగురించింది. వల్ల అమానుషపు ఆలోచన నాకు కర్తవ్యాన్ని ప్రబోధించింది. ఓ సరికొత్త నిర్ణయానికి నాంది పలికించింది. ఆడది అక్కగా, చెల్లిగా, కూతురుగా, అత్తగా, కోడలిగా, భార్యగా ఓర్పుతో అన్నీ సహిస్తుందేమో కానీ ఓ అమ్మగా, కన్న తల్లిగా గర్భశోకాన్ని భరించలేదు. ఆ వియోగానికి తట్టుకోలేదు. అందుకే అవసరమైతే ప్రతిఘటిస్తుందని లోకానికి ఎలుగెత్తి చాటడానికి నేను నిలువెత్తు ఉదాహరణగా నిలవబోతున్నాను. ఓ కృత నిశ్చయానికి వచ్చినదానిలా శ్రీవారికి నిద్రాభంగం అవ్వకుండా ఆయన్ని శుతిమెత్తగా పక్కకి కదిపి నెమ్మదిగా పక్క మీద నుండి లేచాను. ఎలాంటి అలికిడి అవ్వకుండా జాగ్రత్త పడుతూనే అడుగులో అడుగేసుకుంటూ నా పని నేను నిశ్శబ్దంగా చేసుకుపోయాను. సూట్ కేస్ తెరచి ఓ 2 జతల చీరలు, మిగతా బట్టలు, డిగ్రీ సర్టిఫికెట్సు వగైరాలు సర్దాను. మంగళసూత్రం మినహా నా ఒంటి మీదున్న నగలన్నీ ఒలిచి డ్రెస్సింగ్ టేబుల్లో పడేశాను. వెన్నెల వెలుతురులోని ఆ కాస్త 0 వోల్ట్ కాంతిలోని పనులన్నీ పూర్తి చేసుకున్నాను. శ్రీవారు సన్నని గొరకతో గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. చివరిసారిగా ఆయన పాదాలకోసారి మనసారా నమస్కరించాను. ఎంతైనా నాకీ మాతృత్వాన్ని ప్రసాదించిన భర్త కదా. విచార వదనాలతో మొహం ముడుచుకొని నా వంక బేలగా చూస్తోన్న గోడమీది పెయింటింగ్లోని పిల్లలకి కన్నీటి టాటా చెబుతూ బయటకు నడిచాను. బెడ్రూమ్ తలుపులు తీసుకొని హాల్ దాటి యువతలికి వచ్చేశాను. గుమ్మం దాటి వీధిలోకి చేరాక నాకిన్ని రోజులు ఆశ్రయం కల్పించిన ఆ గృహానికేసి ఓసారి కృతజ్ఞతాపూర్వకంగా చూశాను. టపటపా రాలిపడుతోన్న అశ్రుధారలు మూగగా వేడ్కోలు పలికాయి. ఓ చేత్తో కొంగుని నోట్లో కుక్కుకొని మరో సూట్ కేస్ పట్టుకొని ఉబ్బెత్తు ఆయాస పడుతూనే భారంగా అడుగులు కదిపానక్కడి నుండి. నా కాళ్ళు దారి వెంట కదులుతున్నాయి. చీకట్లో అలా ఒంటరిగా నడుస్తూనే ఉన్నాను. నా పయనమేటో నాకే తెలీదు. శ్రీవారి తలగడ కింద ఉంచి వచ్చిన ఉత్తరంలోని అక్షరాలు నా మనసు పొరల్లోంచి మరోసారి తొంగి చూశాయి. ప్రియమైన శ్రీవారికి, కార్యేషు దాసినై మీకు సేవలు చేశాను.
కరణేషు మంత్రినై మీ ఆలోచనల్ని పంచుకున్నాను. శయనేషు రంభనై మీకు అన్ని రకాల అనుభూతుల రుచులు అందించాను. భోజ్యేషు మాతగా వేళకి మీ ఆకలి దప్పుల్ని తీర్చాను. ఏ కనుగుడ్డుకి దెబ్బ తగిలితేనేం కంటికేగా బాధ కలిగేది, ఏ పసిగుడ్డు ప్రాణం తీస్తేనేం కడుపుకోతేగా మిగిలేది. అందుకే వెళ్ళిపోతున్నాను. ఆచూకీ తెలియనంత దూరం వెళ్ళిపోతున్నాను. పాపకి జన్మనివ్వాలని, ఆడపిల్లయితేనేం స్వేచ్ఛగా కళ్ళు తెరిచే హక్కునివ్వాలని, అమ్మనై కరిగిపోతూ ఆ పసికందు ఆలనా పాలనా చూడాలని. కంగారు పడకండి, నా కొరకు వెతక్కండి. మాతృత్వపు మధురిమలకై అర్రులు జాస్తూ మీరు గీచిన గీత దాటి ఈ స్వయం నిర్ణయం తీసుకుంటున్నందుకు నన్ను మన్నించండి. పండంటి పాపని కనమని మనసారా దీవించండి. క్షేమంగా పాపని కని మీ పాదాల చెంతకు మరలి వచ్చేస్తాను, మీ పాదదాసి. ఆ కను కొనల్లోంచి రాలిపడుతున్న అశ్రు కణాలు ఆకాశ గర్భంలో చేరి నక్షత్రాలై మెరుస్తుంటే తూర్పు దిక్కుకి సాగిపోయాను. తలెత్తి చూశాను. ఓ నీలిమేఘం నా వైపు వంగి నీ తోడు నేనున్నానంటూ స్నేహహస్తం చాస్తున్నట్లు అనిపించింది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.